ఇదిగోండి, ఇది పప్పులో ఉండ్రాళ్ళు. సో మీరు కూడా తయారు చేసుకోండి పప్పులో ఉండ్రాళ్ళు. సో టేస్టీ అండ్ హెల్దీ. థ్యాంక్ యూ. హలో, హాయ్, నేను మీ స్వాతి మేడం. వెల్కమ్ టు మై కిచెన్. ఈరోజు బాగా వర్షాలు పడుతున్నాయి. సో వేడివేడిగా ఒక మంచి స్వీట్ రెసిపీని మీకు ఈరోజు చేసి చూపిస్తాను. దానికి కావలసినవి కొంచెం చిన్న చిన్నవి కొబ్బరిని చిన్న ముక్కలుగా మనం తరుక్కోవాలి. నెక్స్ట్ కొంచెం కిస్మిస్, నెక్స్ట్ జీడిపప్పు, నెయ్యి, నెక్స్ట్ బెల్లం, పెసరపప్పు, బియ్యపిండి. సో ఈ రెసిపీ ఏంటంటే పెసరపప్పులో ఉండ్రాళ్ళు అన్నమాట. చాలా బాగుంటుంది. ఈవినింగ్ చక్కగా ఇలాంటి వెదర్లో వేడివేడిగా తింటే బాగుంటుంది. సో దీని తయారీ విధానాన్ని మనం ఇప్పుడు చూసేద్దాం. ఓకే, స్టవ్ ఆన్ చేసుకొని ఒక టీ గిన్నె అంటాం కదా, లేకపోతే పాల గిన్నె, దాంట్లో మనం ఒక గ్లాసుడు వాటర్ని పెట్టుకోవాలి. ఇవి గోరువెచ్చగా అవ్వాలన్నమాట. ఓన్లీ వామ్ వాటర్, ఎక్కువ వేడి అవ్వకూడదు. ఓకే అండి, గోరువెచ్చగా అవ్వాలి అంటే కిందన చిన్న బుడగల్లా వచ్చాయి కదా, ఇలా అంటే సురుసురుమంటుంది కదా గిన్నె, అంటే ఇవి వేడైనవి అన్నమాట, గోరువెచ్చగా. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ వాటర్ని ఇలా తీసుకొని మనం ముందుగానే బియ్యపిండి పెట్టుకున్నాం కదా, ఆ బియ్యపిండిలో ఇలా పోసేసి ఈ బియ్యపిండిని ఈ వేడివేడి నీళ్ళల్లో ఉక్కించాలన్నమాట. ఓకే, సో ఇలాగా ఉక్కించాలి. వేడి నీళ్ళు వేసి కొంచెం వీటిని పల్చగా వేయకూడదు, చూసుకుంటూ కొద్దిగా వేయాలి, ఎక్కువ వేయకూడదు. సో దీంతో మనం ఇప్పుడు ఉండ్రాళ్ళు చేస్తామన్నమాట. ఓకే, చల్లారనివ్వాలి. ఇదిగో ఇలాగా ఇప్పుడు చూడండి, చల్లారిన తర్వాత మనకి ఇలా అవుతుందన్నమాట. సో దీన్ని మనం ఇప్పుడు ఏం చేస్తామంటే ఇలా తీసుకొని చిన్న చిన్న ఉండ్రాళ్ళు, చిన్న చిన్నవి, స్మాల్ ఇవ్వండి. ఎంత చిన్నవైతే అంత చిన్నవి మీరు చుట్టుకోవచ్చు. పెద్దవి ఇష్టం పడేవాళ్ళు అయితే పెద్దవి చుట్టుకోవచ్చు. ఇలా చూపించండి. ఇక్కడ ఇలాగా మనం చిన్న చిన్న ఉండ్రాళ్ళని చేసేసుకోవాలి. ఇలాగా ఉండ్రాళ్ళన్నిటినీ కూడా మనం చక్కగా చేసేసుకొని ఒక పళ్ళెంలో పెట్టుకోవాలన్నమాట. స్టవ్ ఆన్ చేసుకొని ఇలాంటి ఒక మందంగా ఉండేటువంటి ఒక స్టీల్ గిన్నెని స్టవ్ మీద పెట్టుకొని అందులో వాటర్ని వేసుకోవాలి. తర్వాత ముందుగానే కడిగిన పెసరపప్పుని మనం ఇందులో వేసేసుకోవాలి. ముందుగానే కడిగి ఉంచుకున్న పెసరపప్పుని మనం ఇందులో వేసేసుకొని ఒక 15 to 20 మినిట్స్ పెసరపప్పుని ఉడకనివ్వాలి. ఇదిగో కొంచెం సేపటికి పప్పు మనకి ఇలాగా ఉడికిపోతుంది. కందిపప్పు కాదండోయ్, మళ్ళీ వినండి, పెసరపప్పు. కాకపోతే పప్పులో ఉండ్రాళ్ళు అంటాము, పెసరపప్పు. సో ఇప్పుడు ఈ పెసరపప్పు ఉడుకుతుంది కదా, మనం ఇందులో 3 యాలకులను కూడా దంచేసి వేసేసుకోవాలి. యాలకులు ఒక 3 యాలకులు మంచి ఫ్లేవర్ కోసం వేసుకోవాలి. ఓకే, సో ఇందులో ఉండేటువంటి సీక్రెట్ ఏంటంటే ఇలా ఉడుకుతూ ఉండగానే వేడివేడి దీనిలోకి మనం ఇప్పుడున్న ఈ ఉండ్రాళ్ళన్నిటినీ కూడా మనం ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. సో ఉండ్రాళ్ళు అతుక్కుపోతాయి, లేకపోతే పేస్ట్ అయిపోతాయి అన్న సమస్యే ఉండదు. ఎందుకంటే ఇలా వేడివేడి పప్పులోకి మనం ఈ ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఉండ్రాళ్ళని వేయాలి. ఇది యాక్చువల్గా వినాయకుడికి చేసేటువంటి మంచి స్పెషల్ అన్నమాట. సో వినాయకుడికి పరవాన్నం, పులిహార, దద్దోజనం, నెక్స్ట్ బూరెలు, గారెలు, నెక్స్ట్ కుడుములు ఏవైనా చేయొచ్చు. బట్ ఇది కంపల్సరీ వినాయకుడికి నచ్చేటువంటి స్వీటు కాబట్టి ఇది కంపల్సరీ చేసుకోవాలి, పప్పులో ఉండ్రాళ్ళు. ఇవి ఈ నీళ్ళల్లో కొంచెం ఒక 5 మినిట్స్ మనం ఇలాగా ఉడికించుకోవాలి. ఓకే, పెసరపప్పు మెత్తగా అవ్వలేదు చూసారా,
హాఫ్ ఉడకగానే మనం ఈ ఉండ్రాళ్ళని అందులో వేసుకోవాలి. ఓకే, ఇదిగో ఇప్పుడు దగ్గరికి అయిపోయిందనమాట. పెసరపప్పు కూడా ఒక 75% ఉడికిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలన్నమాట, బెల్లాన్ని వేసుకోవాలి. ఇదిగో బెల్లం ఏంటంటే వేడిగా ఉంటుంది కదా ఇది, సో బెల్లం కరిగిపోతుంది. లేదా చిన్న ముక్కలుగా అయినా వేసుకోవచ్చు. నేను ఇలాగే వేసేసాను, కరిగిపోతుంది చూసారా, వెంటనే కరిగిపోతుంది. ఇలా బెల్లాన్ని కూడా మనం ఇందులో వేసేసుకోవాలి. ఓకే, ఇదిగో ఆ బెల్లం చూసారా కరిగిపోయింది. సో ఇంకొంచెం ఇలా ఉడుకుతుంది, ఎందుకంటే ఈ ఉండ్రాళ్ళకి ఆ స్వీట్ అంతా పట్టాలి. ఓకే, సో ఇప్పుడు ఇది ఉడుకుతుండగానే మనం పక్కన స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ లాంటిది పెట్టుకొని అందులో నెయ్యిని వేసుకోవాలి. సో ఘీ మీకు ఎంత ఇష్టమైతే అంత నెయ్యిని మీరు వేసుకోవచ్చు. ఓకే, నేను 1 స్పూన్నర వేసుకున్నాను. ఇప్పుడు నెయ్యి కరిగిపోయింది. సో దీంట్లోకి మనం ఇప్పుడు కొబ్బరి ముక్కల్ని ముందుగా వేసుకోవాలి. కొబ్బరి పీసెస్ వేసుకోవాలి. కొబ్బరి ముక్కలు వేగిపోతున్నాయి. ఇప్పుడు జీడిపప్పుని ఇందులో వేసుకోవాలి. చూసారా, ఈ పెసరపప్పు ఉండ్రాళ్ళు ఈ టెక్స్చర్లోకి రావాలి. ఓకే, ఎక్కువగా మీకు ఇది అవ్వకూడదు, అంటే ఇలా గరిటె జారుగానే ఉండాలి, ఎందుకంటే చల్లారిన తర్వాత గట్టి పడిపోతుంది. అందుకని ఈ విధంగా పల్చగానే ఉండాలన్నమాట. ఓకే, సో చూద్దాం. జీడిపప్పులు వేగినాయి. ఎప్పుడు కూడా నెయ్యితో జాగ్రత్తగా ఉండాలి. కొంచెం జీడిపప్పులు కలర్ మారుతుంటే వెంటనే మనం ఆఫ్ చేసుకోవచ్చు. ఓకే, ఇప్పుడు కిస్మిస్లను కూడా ఇందులో వేసేసుకుంటాం. కిస్మిస్ ఇదిగో ఇలాగా కిస్మిస్లు మామూలుగా ఇలా రౌండ్గా అయిపోయిన వెంటనే మనం స్టవ్ని ఆఫ్ చేసేసుకోవాలి. సో ఈ నెయ్యికున్న వేడిలో అంతా కూడా మళ్ళా చాలా దగ్గరకు అయిపోతాయి. ఎక్కువ మంటను మనం యూజ్ చేయ అవసరం లేదు. ఇప్పుడు ఈ నెయ్యి వేడికి జీడిపప్పులు కూడా కలరు చేంజ్ అయిపోతాయి. ఓకే, చలో ఇప్పుడు ఇలా మనం నెయ్యిలో వేపిన కొబ్బరి ముక్కలు, నెక్స్ట్ జీడిపప్పు అండ్ కిస్మిస్ వీటిని ఇందులో ట్రాన్స్ఫర్ చేసేసుకోవాలి. ఓకే, మంచి ఫ్లేవర్ వస్తుంది. చక్కగా వేడివేడిగా బయట వర్షం పడుతుంది, హాయిగా తినేద్దాం. మీరు కూడా తయారు చేసుకోండి. ఇది యాక్చువల్గా వినాయకుడికి కూడా ప్రసాదం అన్నమాట. ఓకే, తప్పకుండా చేసుకోండి. పప్పులో ఉండ్రాళ్ళు దీన్ని ఒక చిన్న గిన్నెలోకి ట్రాన్స్ఫర్ చేసి చూపిస్తాను. ఓకే, థ్యాంక్ యూ.